ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెల కృష్ణకి భోజనం రూమ్లో పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ భోజనం తింటూ ఉంటాడు. ఇంతలో వైష్ణవి అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీళ్ళిద్దరు ఇక్కడ ఒక దగ్గర ఉన్నారు, ఇలా ఉండటం ఏంటి అని చెప్పేసి చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. వైష్ణవి వైష్ణవి అని చెప్పేసి వైష్ణవి వెనకాల వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవిని చూసి వైష్ణవి అని చెప్పేసి గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి చాలా కోపంగా వెన్నెల వైపుకు చూసి నాకు ఏందో వేయడలా అనిపిస్తుంది. నేను ఇష్టపడ్డ వ్యక్తి నువ్వు కూడా ఇష్టపడుతున్నావేమో నాకు అనిపిస్తుంది. ఏంటి ఇదంతా నిజం? ఇష్టమైనవన్నీ నీకు ఇష్టమైనట్టుగానే ఉన్నాయే అనిపిస్తుంది ఎందుకో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడున్న వైష్ణవిని చూస్తూ ఉండిపోతుంది. చెప్పు, ఏంటి అలా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నావు? నేను ఇష్టపడేవి నువ్వు ఇష్టపడుతున్నావా? అంటే నువ్వు కృష్ణని ఇష్టపడుతున్నావా? కృష్ణ అంటే నీకు ప్రేమ ఉందా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల మాత్రం ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా వైష్ణవి వైపుకు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం నేను ఇష్టపడ్డాను కదా అని నువ్వు కూడా ఇష్టపడుతున్నావా ఏంటి ఆ కృష్ణని? కృష్ణ నాకు మాత్రమే దక్కాలి, కృష్ణని నువ్వు ప్రేమించడానికి వీల్లేదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వైష్ణవి వైపుకు అలా చూస్తూ ఉండిపోతుంది. నువ్వు కృష్ణని ప్రేమించినట్లయితే నాకు చెప్పు అని చెప్పేసి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది.